అది నీ కింద నీ శాస్త్రాల లగిత నేను ఓడిపోయినట్టుంటే లాలయ్య పడిపట్టానికి మీ నాయన కనుక గొప్పవాడు దొడ్డ కనుక ఒక యువరాజు నేను రాజనీతి లగ్గం చేస్తే నీ భార్య భర్తల కింద నీకు భర్త కట్ట చేత పట్టుకొని 12 ఏళ్ళు నీ గేటు కాడ చెప్పని ములా పని చేస్తానమ్మో అయ్యో రామ రామనే రామ రామ అయ్యో రామ అగడు నాయన మరదలకు బాగా శాస్త్రాలు ఎట్లా చెప్తాడు బాబా వజ్రమాని కాలదేవి దేవదేవా రథమున్నది రథానికి రథసారి ఉన్నట్టు ఏగమందున తిరుగుతున్నది ఎగకు రాదు ముందుకు పోతూ సూర్యంత్రు చిత్రమున్నది ఏగమందు ఎగురుతున్నది అయ్యో బాబా రథం ఉన్నది రథానికి రథసారి ఉన్నాడు అక్షయ ప్రాణా తిరుగుతున్నది ఎనకకు రాదు ముందుకు పోదు ఎంత ముట్టుకున్నది బాగా జరిగిన రథం ఉన్నది రథానికి రథసారి ఉన్నాడు అక్షప్రాణ తిరుగుతుంది ఎందుకు రాదు ముందుకు ఎంత మంచి దాని అర్థం ఎందుకు చెప్తే నువ్వు ఓడిపోనట్టు నేను ఓడిపోయినట్టు అబ్బో నల్లాసంటోడు పెరిగి మొగడంటారు నమ్మరాదు నేను బాగానే చేసుకున్నావు కదా బాగా శాస్త్రం నాకు ఎక్కే నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేను లంగ కట్టుకోకముందు అని ఊగుతున్నాయి ఏంటి పంచుకున్నారా గున్నారు దేవుడు అర్థం నాకు ఎరికే ఇప్పుడు వేసిన శాస్త్రం అర్థం నాకు ఎరికే అది పాతదే మరి చెప్పు చెప్తా ఇది ఒకటే పని ఇంకెప్పటి చేసిన కాయని అయితే ఒకటే పని చెప్తా ఇంకేసినాక ఎనకసేపు చెప్తావు బామా వజ్రవాది బామ రావే వజ్రావతి రావే మాకు కాదు గోడ దిగిన నారా కాదు దానితో నీ గచ్చిన ఇల్లు ప్రాణి లేని ఇల్లు ఉన్నది పువ్వులే ఊగుతున్నది ఎగమందు తిరుగుతున్నది చూడ ఎంతో ఇష్టమున్నది చెప్పరాదు దారి ఇప్పరాదు దారి ముడి బామా వంటివి గొడ్డని కొట్టిన మాకు కాదు గోడ తీరిన నార కాదు దానితో కట్టిన ఇల్లు పునాది లేని ఇల్లు ఉన్నది పువ్వులే ఊగుతున్నది చూడ ఎంతో చిత్రం ఉన్నది అది కూడా అది నాకు పాత ఓ అది మొత్తమే పాతది అది చెప్తారు బాగా లోకంగా నేను చేస్తున్నా 1 2 ఈ 2 అర్థాలు ఒకటిసారి చేస్తా బామా ఇంకా ఒక సాధురం బామా ఏళ్ళని గరకమలిసే ఏళ్ళని గరకరాట పనులేని లేది మేసే పనులేని లేది మేజంగా అయ్యో బావల్లా నోర్వేని లేడి నేసే కన్ను వేను
నోడు చూసే చెప్పు అర్థం మూడు చెప్పాలి ఒకసారి రాకపోతే తీసుకుంటా ఇది కూడా బాగానే పడుతుంది ఇట్లా తీసుకుంటా ఒకటైంది రెండైంది మూడైంది ఓహో నాకు మొత్తం ఏడికి ఊరు లేని పాటి మీద ఏరు లేని గరక మలిసింది నోరు లేని లేడి వేసింది నోరు లేని లేడి మేయంగా కాళ్ళు లేని నోడు చూసాడు అమ్మో బావ బాగానే నేర్చుకున్నావు కానీ నాకు పాతే మూడైనాయి కదా ఓ మూడు ఒకటిసారి తీసేస్తా పాతదే ఏం చేసిన పాత్రే పాత్రే మన బండ బండ బతి పెట్టాడు భక్తులు పెట్టి ఒకసారి తింపి ఇలా చెప్పాలి రావు ఇంకా అత్తయ్యా రావు ఇంకేమన్నా అత్త చెప్పలేవు నువ్వు వీటి అర్థం చెప్తే చెప్తా రాకపోతే లేదు లేకపోతే ఓడిపోయినాను ఇంకేమన్నా అత్త చెప్పు చెప్పా రావుగా అబ్బో ఐడియా అయ్యా రామ పుట్టలో నా చెట్టు మంచి కాజులో నా కాయ కాజే పట్టు అంటే చెప్పు ఇక చెప్తావా ఓడిపోయినట్టవని ఇస్తాడు ఏమంటివి పుట్టలోన చెట్టు మొలిసింది దేశం వల్ల తీగ వారింది కాశీలోన కాయ కాసింది పర్వతాన పండు అయింది ఒకటైంది రెండైనా మూడైనా నాలుగైంది రాకపో చెప్పు అవి చెప్తే నువ్వే మంచిదని నాకు రావనుకుంటున్నావా మరి అరే అడ్డెప్పుడు కడతావా అడ్డెప్పుడు కడతావు అసలు ఎప్పుడు ఇస్తావురా గాడి అని అడిగిండు అటు నీ అసలు మందిలో కళాకాడ గదువులు ఇస్తావురా పొద్దుగా రాపో అడ్డి అసలు ఒకటే పరిగెడుతున్నాను ఏం లేకుండా అడ్డి కట్టోడు కదా అసలు ఇప్పుడు నాకు అలగడుతుంది ఎలా చెప్పు బావా ఇక నువ్వు ఓడిపోతే 12 ఏళ్ళు మా కడ తర్వాత కాడ వర్ష కట్ట పట్టుకొని సుందర పని చెప్తావు మా ఆకిట్టుంటావు నేను ఓడిపోతే ఏం తీసుకుంటావు నువ్వు ఓడిపోతే ఏం కావాలి మాకేం తక్కువ ఉన్నాయా మంచి కుర్చీలు కాబట్టి ఇరిగిన కుర్చీ కాడికెళ్ళి తీసుకోవు మేము మళ్ళీ కొనుక్కుంటాం అయితే మీరు డబ్బులు పెట్టి మేదమ్మా డబ్బులు లేకుండా ఇంటికాడ అయినా నీకు ఇష్టమైన పట్టుకోపో బావా మాకు రాజ్యం ఉంది దేశం ఉంది మా నాయన లక్షపతి లక్షాధికారి మాకేం తక్కువ ఉంటాయి ఒక బిడ్డ నేది పెళ్లి కాపోయి అరకట్టే పోయే మా బాబు మా ఇంటి లోపల వాళ్ళు ఎక్కువ డబ్బులు పెద్ద బాగా డబ్బుల ముచ్చటగట్లుంటది సరే ఆయనకి వెళ్ళి అయితే నువ్వు ఓడిపోతే ఏది కోరుకున్నా నేను అనుకుంటావు ఏది కోరుకున్నా నాకు అన్ని విధాలు ఉన్నది నాకు ఏం లేదు కాబట్టి నీ భార్య భర్తల కింద భర్త కట్టి పని చెప్తాను నేను ఏ బట్టి 4 సంవత్సరాలు వేసిన వాటి అర్థం చెప్తేనే నువ్వు ఓడిపోయిన ఉన్నట్టు లేకపోతే ఓడిపోయినట్టు చెప్పు బాబా అన్ని ఒకసారి చేస్తానన్నా కానీ ఒకటి కూడా రాదు మరి ఇప్పుడు బాగా వచ్చారా నేను తీసేస్తుంది కావచ్చు అనుకున్నాను నిజంగా అలా చెరువులో మతం చదువుతారా ఒకటి కూడా రాదు ఇక చెప్పు అన్ని చెప్పు ఒకటి కూడా రాదు అన్ని ఒక పని తీసేస్తానన్నా కానీ అడ్డీ లేదు అసలు అరే ఆగి 5 నిమిషాలు తీయమన్నా ఆయన తీయమంటే మనకి 5 నిమిషాలు కాలే అయ్యా రామ కోరండ రామ కోరండ రామ వచ్చి మానికాలకి నువ్వు ఓడిపోయినట్టయితే నేను అడిగింది ఇస్తున్నానవే బాబా ఓడిపోతే
అన్నాడు లాలముడు చిలకిల నవ్వి రామ వజ్రమాని కాయ అర్థాలు చెప్తాగా నేను అడిగింది ఇయ్యాలన్నాడు